హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే మన వీడియో వచ్చేసేసి అందరికీ అందరూ అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేచురల్గా ఎలా చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ పాతకాలం పద్ధతిలో మీకు ఒక చిన్న ఒక 5 రెమెడీస్ అనేది చూపించిపోతున్నానండి. మెయిన్ మనం దోస పిండి, ఇడ్లీ పిండి అలా 2 వారం రోజులు వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అలా స్టోర్ చేస్తుంటాం కదా. అలా కాకుండా మనకి నేచురల్గా మంచి ఇంట్లోనే ఒక పద్ధతిలో మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలాంటివి ఒక బౌల్ తీసేసుకొని మనం దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అలా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇట్లా వాటర్ పోసేసేసి మనం పిండి అనేది ఇట్లా పెడితే 2 days అనేది పొలవకుండా మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ పెట్టుకునే ప్లేస్ ఏంటంటే మంచి చల్లగా ఉండే ప్లేస్లో పెట్టుకున్నారనుకోండి, మనకి అంటే వేడి లేకుండా మంచి గాలి వస్తా కిటికీ పక్కన కానీ అలా పెట్టేసుకుంటే ఎండ తగలని ప్లేస్లో పెట్టుకుంటే ఈ పిండి అనేది పొలవకుండా 2 days కానీ మీరు రోజు అంటే ఈరోజు వేసుకున్న పిండి రేపు ఒక 2 days చేసుకోవడానికి మంచి చిట్కా అండి. ఇలాంటి చిట్కాలు. సెకండ్ టిప్ వచ్చేసేసి మీకు పాలు కాస్తుంటారు కదా, ఉదయం సాయంత్రం పాలు అనేది తీసిన వెంటనే ఉదయం సాయంత్రం రాత్రి అంటే పొద్దునకి మనకు పాలు అనేది స్టాక్ పెట్టుకునే వాళ్ళు నైట్ ఇలా గిన్నెలో పెట్టేసుకుంటే కూడా మీకు ఉదయానికి పాలు అనేది ఇరగకుండా ఉంటవి. ఇలా తర్వాత టిప్ వచ్చేసేసి మనం పెరుగు అవి చేమరేస్తుంటాం కదా, పెరుగు కూడా పొలవకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్క అనేది వేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక కొబ్బరి ముక్క కానీ వేస్తే పెరుగు అనేది పొలవదు. 2 days ఇలాగే మీరు కుండలో కానీ పోసి ఇట్లా మట్టి పాత్రలో పెట్టుకుంటే పెరుగు అనేది పొలవకుండా ఉంటుందండి. మీకు తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇవి వెల్లుల్లి ఫ్రిడ్జ్లో అందరూ గాలి తగిలే ప్లేస్లో పెట్టుకొని ఇలా ఒలిచేసేసి గాలి తగిలే ప్లేస్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఎలాంటి మోములు రావు, చెడిపోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం పచ్చిమిరపకాయలు అయితే తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి, అవి మనం ఒలిచి పెట్టేసేసుకొని అంటే తడి లేకుండా నీట్గా ఒలిచి పెట్టేసేసుకొని ఏమన్నా కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇట్లాగా అన్నీ తీసేసేసి తుంచి పెట్టేసుకుంటాం కదా. ఇవి ఇట్లాగా పలుచగా పోసి ఆరబెట్టుకుంటే మనకి పాడైపోకుండా ఉంటవి, అంటే పొన్ను మాకుండా వాడిపోకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు అలాంటివి ఇలా గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడు అసలు మనం టమాటాలు అయితే తెచ్చి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండానే నేచురల్గా మనం ఇగోండి ఇలా టమాటాలు అనేది పైకి వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి. టమాటాలు పాడైపోవు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. తెచ్చుకున్న వెంటనే తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకొని కొంచెం ఆరబెట్టుకునేటట్టుగా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. టమాటాలు అనేటివి ఇలా చేసి పెట్టుకొని పైకి ఇలా వచ్చేటట్టు కొంచెం మనం తెచ్చుకునేటప్పుడే ఫ్రెష్గా ఏరుకొని తెచ్చుకుంటే టమాటాలు అనేటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి కూడా ఉంటాయండి. తెచ్చుకున్న వెంటనే ఇలా అన్నీ మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇలా పెట్టుకుంటే ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ప్రతిదీ మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇలా పెట్టుకుంటే టమాటాలు అనేటివి పాడైపోకుండా ఉంటాయండి. ఇలా చిన్న టిప్స్ మనం ఫ్రిడ్జ్ లేకుండానే ఇంట్లో నేచురల్గా ఎలా చేసుకోవాలనే దానికి చూపిస్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా తెచ్చుకుంటాం కదా, మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే ఇవి తడి క్లాత్లో చుట్టు పెట్టేసుకుంటే కరివేపాకు అనేది వాడిపోకుండా ఫ్రెష్గా అనేది ఉంటుందండి. 2 days 3 days వరకు మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి చెప్తున్నాను. తడి తగిలేటట్టు పెట్టేసుకుంటే కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానివ్వండి, లేదంటే మనం వాటర్ ఉంటుంది కదా గ్లాస్ వాటర్ కానీ వాటర్లో ఇలా పెట్టేసేసినా కూడా తెచ్చుకున్న వెంటనే ఇలా పెట్టుకుంటే కూడా ఫ్రెష్గా అనేది ఉంటుందండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా స్టోర్ చేసేసుకోండి. పుదీనా కానీ మనం తెచ్చుకున్న కాడలు ఇట్లా కిందకి పెట్టేసేస్తే ఎక్కువ రోజులు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ లేకుండానే నేచురల్ పద్ధతిలో ఇలా చూపిస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా
ఇలా కాడలు కిందకి పోయేటట్టు పైన ఆకులు వచ్చేటట్టు మనం గాలి తగిలే కొంచెం చల్లని ప్రదేశంలో పెట్టుకుంటే 4-5 రోజులు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ చెడిపోకుండా కూడా ఉంటుందండి. నిమ్మకాయలు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇవి వాటర్ ఉంటాయి కదండి, వాటర్లో వేసేసి స్టోర్ చేసుకుంటే ఒక 10 రోజుల వరకు నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయండి. నిమ్మకాయలు అనేది పాడైపోకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండానే నిమ్మకాయలు ఇలాగా స్టోర్ చేసుకుంటే కూడా నిమ్మకాయలు అనేటివి పాడైపోకుండా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా చేసుకునే పద్ధతిని చూపించానండి. ఈ తర్వాత మనం ఎక్కువ రోజులు ఉండాలన్నా కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా మనం, అవి కూడా గాలి తగిలేటట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరం లేదండి. కొంచెం మనం ఆరబెట్టేసేసి గాలి తగిలే ప్లేస్లో కానీ ఆనియన్స్ కానీ తెచ్చి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, అస్సలు పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉండడానికి కూడా ఫ్రెష్గా అనేది ఉంటుందండి. మనం ఇంకా ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫ్రిడ్జ్ లేకుండానే నేచురల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను కదండి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే స్టోర్ ఒక 3 days 4 days ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అలాంటివి ఒక 2 days 3 days ఫ్రిడ్జ్ లేకుండానే నేచురల్ పద్ధతిలో మీకు చూపించాను. ఇంకా ఏమన్నా డౌట్స్ కావాలన్నా కింద కొత్త ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇదండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిన్నగా ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఫ్రిడ్జ్ పెట్టిన అవసరం లేదు కదా, ఫ్రిడ్జ్లో నేచురల్గానే ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు అసలు వాడకుండానే ఎలా మనం పాతకాల పద్ధతిలో కూడా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానివ్వండి కూరగాయలు కానివ్వండి కొంచెం గాలి తగిలే ప్లేస్లో కానీ పెట్టేసుకుంటే మనం ఎప్పటికీ ఒక 2 days 3 days అనేది స్టాక్ లేకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా మంచిది కదండి. పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇడ్లీ పిండి దోశ పాలు ఇరుక్కుండా ఉండడానికి కూడాను ఉదయం సాయంత్రం కాసి పెట్టేసుకొని నైట్ ఇట్లా చేసుకున్న పెరుగు కూడా పొలవకుండా ఒక 2 days పెరుగు అనేది పొలవకుండా ఉండాలంటే మట్టి కుండలో కానీ లేదంటే కొంచెం కొబ్బరిగా ముక్క వేసి పెరుగు అనేది పొలవకుండా కూడా ఉంటుందండి. మంచి చిట్కాలని మీకు అందించాను అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.